అయితే యేసు ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ప్రార్థించుకుందాం. కృపా కనికరము గల పరలోకపు తండ్రి, మీ సత్యమునందు మమ్మలను ప్రతిష్ఠించుము, ఎందుకంటే మీ వాక్యమే సత్యము. ఆమేన్. సో యాక్చువల్లీ వీ ఆర్ అబౌట్ ఫెయిత్. మనం ఎలా జీవిస్తున్నాము అని అంటే విశ్వాసము వలన జీవిస్తూ నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని పలుమార్లు వ్రాసి ఉన్నారు. పౌలు గారు వ్రాసి ఉన్నారు, తర్వాత హబక్కుకు వ్రాసి ఉన్నాడు. వి లివ్ బై ఫెయిత్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వి లివ్ బై ఫెయిత్. బట్ వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ అనేది ఇట్స్ a little bit a question is what kind of faith you are on. కొంతమందికి విశ్వాసము మరి వారి యొక్క సంపదలో ఉంటుంది, కొంతమందికి వారి యొక్క విజ్ఞానములో ఉంటుంది. ఇంటెలిజెన్స్, దే హ్యావ్ ఫెయిత్ ఇన్ ఇంటెలిజెన్స్, ఫెయిత్ ఇన్ మనీ, రీసోర్సెస్, faith in education, faith in personality, faith in their own caste and creed, faith in their popularity, faith in the way they speak. రకరకములైనటువంటి వాటి మీద వారికి విశ్వాసము అనేది ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి if you want to live, you have to have some faith somewhere. But the question is, on what? మరి దేవుని యందు కొందరు గుర్రములను బట్టి, మరి కొందరు రథములను బట్టి అతిశయించరు. మనమైతే దేవుని బలం. అట్లా అది on what we depend. What is our faith అనేది ఇదేనా మాట్లాడాలని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. సో we need faith to move forward in life. ఒకడు గ్యారీ హిక్కర్మన్ అనే ఒకడు ఏం చేశాడంటే, షికాగోలో లస్సెల్ స్ట్రీట్లో 1960s ఈ సైడ్ బిల్డింగ్ నుంచి ఈ ప్రక్క అక్రాస్ ద స్ట్రీట్ హీ టైడ్ అ రోప్, బిగ్ రోప్. ఆ రోప్ కట్టిన తర్వాత 40 స్టేర్స్ పైన కట్టిన తర్వాత, అండ్ దెన్ హీ సెడ్ హీ ఈస్ గోనా వాక్ ఆన్ దట్. So everybody is watching, all the street is full of people and they are screaming, you can do it, you're the best, and all that kind of noises. And he came and he said, okay, I'll do that with one request, and that is, please don't make noise, because I have to hear my father who is on the other side of the rope. So I have to hear what he says. Then only I can cross the street. So what he did, everybody agreed and they are silent, and then what he did is he put a blindfold on his eyes. Kantagattukoni. Then, okay Dad, now I am coming. And then the dad said, okay, put your right foot on the rope and then move forward. Make your left 2 degrees away from the right and put the left one. And then so on, he was directing him, and he has the blindfold on, and he finished the rope from this side to that side. But how he did it is by faith. On who? His father's directions.
అలా తండ్రి ఎట్లా చెప్తే అట్లా చేయడం వల్ల అతడు అవతలకి రాగలిగినాడు. తమాషా ఏంటంటే వానికి కళ్ళకు అంతగానే తీసేస్తే వాడు గ్యారెంటీగా పడేవాడు. ఎందుకంటే he looks at the road, he looks at the people, there are so many things around him, right? So what he did is he walked by faith but not by sight. Sometimes sight is the dangerous thing. It's better for us not to see things of what is going to happen tomorrow. It's hidden for us, and it is hidden for our own good, so that we can walk by faith. If you know what is tomorrow, then you reason it. You make your own decisions, you make your own things, and you plan certain things. I'm not saying you don't have to plan for future, but God made the future as a mystery. We have no idea what's happening. So that we can walk by faith. మనం విశ్వాసముతో మరి మన ప్రయాణం కొనసాగించాలా. 2000 and we have one thing for sure is God is with us. As that boy, that young man who crossed the LaSalle street only by faith and his father's voice, వాళ్ళ ఫాదర్ ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటా వెళ్ళి ఆ తట్టుకు వెళ్ళినాడు కనుక అట్లనే మనం కూడా ప్రభువు మాటలు వింటూ మరి ఆయన వైపు విశ్వాసమునకు కర్తయు కొనసాగించు వాడును అయ్యున్న యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పరుగులో మనం కొనసాగుతాం. జీసస్ ఈజ్ ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. అది ఆ రీతిగా మన జీవితాలు కొనసాగించాలని మరి ఇదేనా ఈ నూతన సంవత్సరపు మరి శుభాకాంక్షలతో దేవుడు యేసు వైపు ఇప్పుడు మనం ఆ పాటలో కూడా ఏమనుంది, సిలువ మోయచ్చు నీ కృప చాలా విలువగలదని చాటుచు అన్న రీతిగా మన జీవితాల్లో వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్. Whatever happens, let us look the author and the finisher of our faith, and let's go forward in life. యేసుక్రీస్తు ఒక 2-3 సంవత్సరాలు మరి సువార్త ఆయన చేసిన 2 సంవత్సరాలు అనుకుందాం, తన ఊరైనటువంటి నజరేతు నుండి ఆయన బయలుదేరి ప్రాంతాలన్నీ తిరిగి యెరూషలేము వైపు అదంతా పోయి తిరిగి గలిలయ ప్రాంతానికి తన స్వదేశమునకు వచ్చినాడు. తన స్వదేశము అని అంటే అక్కడ నజరేతు అని. He came back to his own town, Nazareth. And then he taught them in several synagogues, and people were astonished by his wisdom and the works of, miracles. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఏం చేసి ఉండాలంటే దేవుని కొనియాడు ఉండాల. లేక నువ్వు నిజంగా దేవుని యొక్క కుమారుడివి, మాకింతవరకు తెలియలేదు, నువ్వు మాలో ఉన్నావు, పెరిగినావు, అన్ని విషయాల్లో మాతో ఉన్నావు, అండ్ నౌ వీ రియలైజ్ దట్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్ అని, లేక నువ్వు మెస్సయావు, యు ఆర్ ద క్రైస్ట్ అని చెప్పాల్సిన పరిస్థితి అది. అయితే వాళ్ళు అవన్నీ చూసిన తర్వాత అరే ఈయనకి ఎట్లా వచ్చినాయి ఇవన్నీ అని అంటున్నారు. హౌ హీ ఈజ్ లైక్ దిస్ అని వాళ్ళు అన్న మాట ఏంటంటే, ఈజంట్ హీ ద సన్ ఆఫ్ అ కార్పెంటర్, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా. So after all his teachings and after all his wonder works
And after all his miracles, they came to a conclusion, is he not a son of a carpenter? వడ్లవాని కుమారుడు కదా, తల్లి మరియే కదా, యోసేపు, యూదా, సీమోను, ఇంకొక అతని పేరు, ఈ నలుగురు వాళ్ళ అన్నదమ్ములు కదా, వీళ్ళ అక్క చెల్లెండ్రు మనతోనే ఉన్నారు కదా, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? దట్ ఈస్ ద క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ టుడే. మాథ్యూ ఈజ్ ఆస్కింగ్ అస్ టుడే, do you think that Jesus is the son of carpenter to you? Do you address him as the son of carpenter? You are only looking at the human faculties of Jesus Christ. He is a man of Nazareth. He is the son of a carpenter, and we know very well about his sisters and brothers. We know that brother, he is smoking on the corner. We know the other brother, he is watching the movies. We know her sister, she is dressing like that. We know all this family, and he is son of a carpenter. That is the conclusion they made. యేసుక్రీస్తు వడ్లవాని కుమారుడు. సో ఆ సందర్భంలో అక్కడ ఏమంటున్నాడంటే ఆఖరి వచనం, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఆ అవిశ్వాసము అనే మాటకి గ్రీకు పదం ఏంటంటే ఏపిస్టియా. ఇంతకుముందు చెప్పినాను కదా, పిస్టిస్ అంటే ఏంది? విశ్వాసం, ఫెయిత్. ఏపిస్టియా అంటే అవిశ్వాసం. ఏపిస్టియా, దట్ ఈస్ ది ఫస్ట్ కేస్. వారి అవిశ్వాసమును బట్టి, ఏపిస్టియా అవిశ్వాసం. ఏంది వాళ్ళ అవిశ్వాసం? ఏంది అంటే యేసుక్రీస్తును వారు కేవలము వడ్లవాని కుమారుడు అని సెటిల్ చేసుకున్నారు. అది వాళ్ళ అవిశ్వాసం. దే కుడెంట్ సీ ఎనీథింగ్ మోర్. ఈ రోజుల్లో కూడా అనేక మంది క్రైస్తవులు అయితేనేమి, క్రైస్తవేతరులు అయితేనేమి, జీసస్ ఈజ్ అ మ్యాన్, అ హ్యూమన్, నైస్ మ్యాన్, తెలివిగలవాడు, మంచోడు, చివరికి మరి ప్రాణాలు శిలువ మీద బలిగా ఇచ్చినాడు. సో హీ ఈజ్ అ గుడ్ మ్యాన్. గాంధీ గారు, యేసు, ఇంకా కొంతమందిని ఆ క్యాడర్లో పెడతారు, బుద్ధుడు, వీళ్ళంతా కలిసి సంఘ సంస్కర్తలు, ఆ తర్వాత మత సంస్కర్తలు, అలాంటి పదాలతో ఈజ్ అ మ్యాన్, ఈజ్ అ సన్ ఆఫ్ అ కార్పెంటర్ అని ఈ దినాల్లో కూడా మన జీవితాల్లో కూడా మనం ఆ రీతిగా ఉండేటువంటి పరిస్థితులు కొన్ని మనం చూస్తున్నాం. ఒక్కోసారి అలా ప్రవర్తిస్తూ ఉన్నాం. దట్ ఈస్ ద కేస్ నంబర్ 1. రెండవది మనం చూసినట్లయితే, రెండవది చూడండి, 14వ అధ్యాయం 25 నుండి చదవండి. This portion what we know is apistia, which 4వ జామున ఆయన సముద్రమున నడుచుచు వారి యొద్దకు వచ్చాడు. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసింది. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకున్నది, నేనే, భయపడకూడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అని. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేసాను. వెంటనే యేసు చెయ్యి చాపి
అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. వారు ఆ త్వర ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోణిలో ఉన్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కుకున్నారు. Yeah, this is the second case what we see. I asked last Sunday what is the meaning of, ఎవరికైనా గుర్తుందా, అల్ప విశ్వాసి అంటే ఏంటి అని. వెన్స్డే అంతా కాసుకోని ఉన్నాయి, ఎవరన్నా కాల్ చేస్తారు. ఒక్కరు చేసినారు. దట్ ఈస్ అ సక్సెస్ ఫర్ మీ. And he explained me very well, and I'm thankful that somebody is responding. And you also do that, but మీకు కొంచెం ఎందుకులే పాస్ట్ అండ్ బాధలు చేయడం అని అదొక తలంపు ఉంటుంది కాబట్టి ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్. బట్ ఎనీవే, అల్ప విశ్వాసి అంటే ఏంద్రానంటే, నంబర్ 1 ఏంద్రంటే హీఈస్ నాట్ అపిస్థియా, వాడు అవిశ్వాసి కాదు. That is this very simple face వాల్యూలోనే నీకు తెలిసిపోతుంది. అల్ప విశ్వాసి అంటే హీఈస్ నాట్ టోటలీ అవిశ్వాసి అయితే కాదు, మనకు ఒక విశ్వాసం ఉంది, కొంచెం ఉంది, బలంగా లేదు కానీ కొంచెం ఉంది. అయితే ఆ కొంచెం ఎక్కడ కనబడుతుందంటే ఆయన అడిగిన ప్రశ్నలోనే కనబడుతుంది. ఆయన ఏమని అడిగినాడు పేతురు, ప్రభువా నీవు ఏమన్నాడు, నీవే అయితే, ఇఫ్ ఇట్స్ యూ command me to come to you walking on the water. So he is not sure who that is. But if it is you, let me come. So the question itself has the revelation what it is. Alpa Viswasi. Alpa Viswasi Greek భాషలో ఏమంటారంటే oligopistia. Oligopistia means it's not apistia. మినుకు అంటుంది, అంతేగాని ఆరిపోలా. ఇట్ ఈస్ దేర్ ఫ్లికరింగ్. మఖమఖలాడు ఒత్తిని ఆర్పుడు అని అంటాం కదా మనం యెషయా గ్రంథంలో. నలిగిన రీలును విరువడు, మఖమఖలాడుచున్న ఒత్తిని ఆర్పుడు అని అంటాం కదా. ఆ మఖమఖలాడుచున్నదే ఒలిగియోపిస్తియా. దట్ మీన్స్ దేర్ ఈజ్ అ ఫెయిత్ that applies, and we can relate, all of us we can relate to that point. మన జీవితాల్లో, I'm not making a statement, but what I'm saying is most of us, let's say that, most of us kind of in that category. ఒకసారి కొంతమంది నేను విన్నా ప్రార్థనలు, ఎట్లా విన్నానంటే, దేవా నువ్వు నిజముగా సజీవుడు అయిన దేవుడు అయితే నాకు ఈ ఉద్యోగం వస్తుంది, రావాలా, ఎందుకంటే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటావు. అంత కష్టమే వచ్చింది ఆయనకి ప్రూవ్ చేసుకోవడానికి. సైతాను కూడా ఏమంటుందంటే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ కొండ మీద నుంచి, లేకపోతే ఈ శిఖరం నుంచి కిందకు దూకనట్లు. దట్ ఈస్ కాల్డ్ ఒలిగోపిస్తియా. It is not apistia, but it is oligopistia, which means you believe in certain things, but you are not totally believe. You are creating circumstances in order to believe who is Christ. నువ్వు కానీ నిజంగా కానీ నువ్వే అయితే నన్ను మరి నీళ్ళ మీద నడిచి నీ వద్దకు రమ్మని ఆజ్ఞాపించు అన్నప్పుడు మరి ఆయన సరే రా అని చెప్పినాడు. వస్తే
ఆ కళ్ళకు అంత గట్టుగా కానీ వచ్చుంటే వచ్చేసి ఉండేవాడు. బట్ హీ డిడ్ నాట్. He was watching everything in our day, in our experience. We look surroundings. We live for surroundings. Let's put that way. ప్రతి విషయంలో నన్ను చూస్తున్నారా లేదా, లైట్ నా మీద పడుతుందా లేదా, కెమెరామ్యాన్ నా సైడ్ చూస్తున్నాడా లేదా, నీ లైఫ్ అంతా యు ఆర్ సెంటరింగ్ యువర్ సెల్ఫ్ ఆన్ దట్ పర్టికులర్ ఫోకస్. నీ జీవితం అంతా నేను ఎట్లున్నాను దాంతోనే అయిపోతుంది. కనుక the burden of proof we put on Christ. నీవే నిజమైన దేవుడు అయితే నాకు ఇది జరగాల, అది జరగాల, అది జరగాల. This kind of things, this language is very appropriate in Old Testament. ఓల్డ్ టెస్టిమెంట్లో అట్లే ఉంటుంది. సైన్యములు నీ నామం ఎంత ప్రభావం, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి అన్ని జనులు భక్తిహీనులు వీళ్ళందరూ చూసి మా జీవితాన్ని చూసి నిన్ను పొగిడేటట్టుగా నువ్వు నీ పరాక్రమం కనపరుచుకోము, నీ యొక్క శక్తిని మా ఎదుట ప్రభావింపజేయమనేది. దట్ ఈస్ ద ఓల్డ్ టెస్టిమెంట్ లాంగ్వేజ్. ద రీజన్ ఫర్ దట్ ఈస్ ఎవ్రీ గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ గాడ్. Therefore, the fight between Canaanites and Israelites, it is not the fight between their kings, but their gods. వాళ్ళ దేవుడికి వీళ్ళ దేవుడు, ఫిలిస్తీయులకి దేవుడు ఎవరు? దాగోను. ఇశ్రాయేలీలకి దేవుడు ఎవరు? యెహోవా. సో ఫిలిస్తీయులకి ఇశ్రాయేలీలకి యుద్ధం జరిగినప్పుడు యాక్చువల్ ఫైట్ ఈస్ బిట్వీన్ డేగాన్ అండ్ Yahweh. So that language is appropriate for Old Testament, but we know that Jesus is one of the Trinity, త్రియేక దేవుడు ఆయనే. కనుక మనకు అది అవసరం లే. We must believe as it is. There is no question of comparison. There is no question of condition. There is no question of proof. You should believe. గంత కట్టుకొని తాడు మీద అడుగు వేయాలంతే. That's all it is. That's the choice that is left for us. అందుకే పౌలు ఏమంటాడంటే, మీరు విశ్వాసం వల్ల, మీరు వెలిచూపుతో కాక విశ్వాసం వలనే మీరు జీవిస్తూ ఉన్నారు. యు లివ్ బై ఫెయిత్ బట్ నాట్ బై సైట్. సో ఒలిగో పిస్టియా, దట్ మీన్స్ కైండ్ ఆఫ్ మినుకు అనేటువంటి విశ్వాసం కానీ ఉంది. ఇప్పుడు మన జీవితాల్లో, మన క్రైస్తవ జీవితంలో, మన యొక్క పురోగమనంలో, మన ప్రయాణంలో ఆ విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవడానికి ఆత్మ సహాయం మనకు దయచేయాలని మనం ప్రతినిత్యము మనం అల్ప విశ్వాసి ఎందుకు భయపడితివి అని అడగల, అల్ప విశ్వాసి ఎందుకు మునిగిపోతున్నావు అని కూడా అడగల. ఏమన్నాడు? అల్ప విశ్వాసి నీవేళ సందేహపడితే. కనుక ప్రియమైనటువంటి సంగమా, అపిస్తియా వర్సెస్ ఒలిగోపిస్తియా. You have faith, but that faith must be genuine and you must be ready to get blindfolded and then follow the word of God. Keep going. God will help you in this year and many years to come.
కాబట్టి అవిశ్వాసము కలిగిన వాళ్ళు యేసుక్రీస్తుని ఏమన్నారంటే వడ్లవాని కుమారుడు అని అన్నారు. ఈ ఒలీగో పిస్తియా లేక అల్ప విశ్వాసులు ఏమన్నారంటే ఆయన యేసుక్రీస్తుని చూసి వారు ఏమన్నారంటే భూతము అని అన్నారు. ఏమన్నారు? భూతము అంటే అర్థం ఏంటంటే అన్క్లియర్ అని అర్థం. భూతం అంటే యాక్చువల్లీ భూతం అంటే పంచభూతాలు అంటాం కదా, పంచభూతాలు అంటే ఎలిమెంట్. బట్ వెన్ యూ కాల్ గోస్ట్ భూతము అని అంటే ఏంటంటే జనరల్గా అన్నోన్ ఫ్యాక్టర్. భూతము అంటే అన్నోన్. సో ఫార్ అవిశ్వాసికి ఆయన వడ్లవాని కుమారుడు, అల్ప విశ్వాసికి ఈజ్ అన్నోన్. They don't even know there is something is there. We don't know what it is. But after the miracle they said one thing. నిజముగా నీవు దేవుని కుమారుడు. వడ్లవాని కుమారుడు నీకు కానీ విశ్వాసం ఉంటే వడ్లవాని కుమారుడు ఏమవుతాడు? దేవుని కుమారుడు. We'll call him the Son of God. సో మూడవ అంశం ఏంటంటే 15వ అధ్యాయం 21 నుంచి 28 వరకు చూడండి. So see the development and the progress of the thought, how Matthew is writing from Apistia to Oligopistia and then to Megalopistia. మొదట అవిశ్వాసము, దాని తర్వాత అల్ప విశ్వాసము, ఇప్పుడు గొప్ప విశ్వాసం. అవిశ్వాసం ఎవరిది రానంటే తన సొంత ఇంటి వాళ్ళదే అవిశ్వాసం. The own household, they carry apistia. సొంత ఇంట్లో వాళ్ళు, అమ్మ వాళ్ళు వీళ్ళు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు అన్నదమ్ములు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పక్కింటి వాళ్ళు అందరూ కలిసి ఏమంటున్నారంటే ఇతడు వడ్ల వాని కుమారుడు కాదా. That is the stage one. The way Matthew arranges for us to learn a lesson. Sometimes we are with Jesus all our life, but still we consider him as a son of a carpenter. వడ్లవాని కుమారుడు. ఇంకో గ్రూపు ఆయనతో శిష్యరికం చేస్తూ, ఆయనతో తింటూ, ఆయనతో మరి నిద్రపోతూ, ఆయనతో తిరుగుతూ, ఆయనతో సహవాసంలో ఉండేటువంటి వాళ్ళు దే ఆర్ ఇన్ ఒలిగోపిస్తియా, అల్ప విశ్వాసంతో ఉన్నారు, ఆయనతో జీవిస్తూ. బట్ నౌ జీసస్ కేమ్ టు ఎ ప్లేస్ కాల్ తూరు సీదోను ప్రాంతాలు. అవి ఎక్కడున్నాయంటే ఫినీషియాలో ఉన్నాయి. ఫినీషియా అంటేనే మనకు గుర్తుకొచ్చే ఒక స్త్రీ ఎవరు? జెజబేల్. ఎవరు? యెజబేల్ అంటాం కదా, చాలా భయంకరమైన స్త్రీ, రాజ్యాలని మార్చేసింది, అల్లకల్లోలం చేసింది. ఫినీషియా అంటే ఫినీషియాలో దేవుడు ఎవరు అంటే బయలు, మౌత్, బయలు, మాత్, దీస్ ఆర్ ద గాడ్స్ ఆఫ్ ఫినీషియా, కనానీయులు. ఈ కనాను స్త్రీ అంటే ఈ టైంలో కనానీయులు ఆ ప్రాంతంలో ఉన్నారు. తూరు సీదోను ప్రాంతం. యెజబేల్ అక్కడి నుండి వచ్చింది. అయితే బయలు దేవతను ఆరాధించే ఒక కానాను స్త్రీ
యేసుక్రీస్తుని బహుశా తన జీవితంలో చూసి ఉండి ఉండదు. We can make a statement like that. That's her first encounter. And she came and she said, ప్రభువా, కానాను స్త్రీ ఒకటి వచ్చి ఏమని చెప్పండి, ప్రభువా, దావీదు కుమారుడా నన్ను కరుణింపు. గుర్తుందా? ఇంకెవరన్నా అన్నారా ఈ మాట? బ్లైండ్ మ్యాన్, ఎరికో గోడల దగ్గర, ఆ ద్వారం దగ్గర, one man said the same thing. Lord, Son of David, have mercy. దావీదు కుమారుడు అనే మాటకు అర్థమైంది మెస్సయ. మెస్సయ అనే మాట బదులుగా వాళ్ళు దే యూజ్ దిస్ సన్ ఆఫ్ డేవిడ్. కానాను స్త్రీ ఎప్పుడు చూసి ఉండదు. షీ హ్యాస్ నో ఐడియా హూ జీసస్ ఈస్ పర్హాప్స్, బట్ షీ రికగ్నైజ్డ్ two things. One is he is the Lord, and the second thing, he is the Messiah. So she said, have mercy, my daughter is in trouble. నా కుమార్తె చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది, దయ్యం బట్టి ఉంది అని ఆమె. ఇంకోటి మనం దీక్షగా పరిశీలిస్తే, she didn't say have mercy on my daughter. She did not say that. What she said is, have mercy on me. నా మీద కరుణించు. So he said, గ్రీక్ భాషలో ఏమనుందంటే, ఓ గైని మెగాలే సు ఏ పిస్తియా. Oh woman, great is thy faith. అమ్మా, నీ విశ్వాసము గొప్పది. కనుక this is, if you see all these three things, you see epistia to oligopistia, and oligopistia to megalepistia. గొప్ప విశ్వాసం. అదొక లైన్ ఆఫ్ అండర్స్టాండింగ్. ది అదర్ లైన్ ఆఫ్ అండర్స్టాండింగ్, హిజ్ ఓన్ పీపుల్ డినైడ్ హిమ్, హిజ్ ఓన్ డిసైపుల్స్ డౌటెడ్ హిమ్, and a Gentile woman who never seen Jesus Christ, he put all her trust in him. That is another line of understanding, same stories. And then if you see other way, the first group of people, they say you are son of a carpenter. The second set of people say it looks like a ghost. And the third woman, she said, you are Messiah, son of David, son of carpenter, son of, well, God and Anargani, but after the miracle they said son of God. But she recognized him as son of David, Messiah, and she demands her right to be blessed. సుమోయన్ ఏమన్నా అంటే, నాదా ఇప్పుడు నీవు నన్ను సమాధానముగా పోనిస్తూ ఉన్నావు, అన్ని జనులకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను నీవు సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా, I have seen the salvation that you have prepared for before all people, the light unto Gentiles and the glory to your people Israel.
she claims that promise. She says, yes, you came for Israel, but you know that I have the right to grab that crumb that falls from your table. ఆ ముక్క నాది అది. I have to take that. That is her faith. That's why Jesus said, Megale suye pistia. నీ విశ్వాసము చాలా గొప్పది. కనుక ఈ రీతిగా మనం ఆ మూడు విశేషాలని, ఆ మూడు సందర్భాలని మనం చూసినట్లయితే, faith is the article and the sole article of our living. మన జీవితానికి, అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమంటున్నాడు? విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడును అయిన యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పందెములో మనం పరిగెత్తుదాం. Let us run. But you have to have the faith. రకరకాలైన ఆటంకాలు, రకరకాలైనటువంటి ప్రశ్నలు, సందేహాలు మన జీవితాల్లో అనేకములై ఉంటూ ఉన్నాయి. ఈ సంవత్సరం మన జీవితాల్లో అనేకమైన గొప్ప విషయాలు జరగబోతూ ఉన్నాయి. వివాహాల విషయంలో, చిన్న బిడ్డల విషయంలో, మరి స్త్రీల విషయంలో, పురుషుల విషయంలో, ప్రార్థన విషయంలో దేవుడు మనకు ఎన్నో. బట్ we may face or encounter certain problems, but the driving force, the vehicle that we need to get in is faith. And may the Lord gives that faith for all of us and make us to go forward in life for the glory of God and for the love of all people, and peace to the church and in the families.